చెప్పండి. కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే చంద మామా కోయ్ కోయ్ వెంకీ మామ వెంకీ మామ కోయ్ కోయ్ వెంకీ మామ కోయ్ కోయ్. నిజంగా చెప్తున్నా, మీరు ఏదైతే కోయ్ కోయ్ సాంగ్ ఎంజాయ్ చేస్తారో అట్లాంటి కోయ్ సాంగ్స్ లోపల కుప్పలు ఉన్నాయి. చాలా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాట్ కూడా ఇంత డిఫరెంట్గా తీసాడని ఫీలింగ్ అవుతుంది. మెయిన్గా గోదావరి సాంగ్ ఎట్లుందామా అన్న, సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ తోటి వెళ్ళండి. ఎక్స్ లవర్ని పెళ్ళాని అంటే ముగ్గురిని ఒకసారి కలిపి మాత్రం తీసుకెళ్ళకండి. థియేటర్లోనే కొట్టుకొని మీరే చచ్చిపోతారు. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు వచ్చి చూసేయండి. బుల్రాజు వామో ఇరగొట్టేశాడన్న. అంటే మనం చాలా తక్కువ మంది ఆర్టిస్టులు గుర్తుండిపోతారన్న, చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయమైన వాళ్ళు. సో ఇతను మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అవుతాడని నేనైతే నమ్ముతున్నా. పూరణి యొక్క స్లాంగ్ ఉంటది, మా కొరికేస్తా డైలాగు మస్తు అనిపిస్తా. తన కానీ మావాడు మీనాక్షి చౌదరి అందం చూసి మావాడు ఆగలేకపోయాడు. అంత బాగుంటుంది. మీనాక్షి చౌదరి అయితే అంత క్యూట్ ఉంటది, ఐశ్వర్య చాలా క్యూట్ ఉంటది. లాస్ట్ అనిల్ రావుపూడి మామ ఎంట్రీ అవుతాడు సినిమాకి. అది ఎట్లా మీరు చెప్పాము నాకు అంటే ఇప్పుడు ఇది F2 F3 తీశారు కదా. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఒకటి తీశారు, నెక్స్ట్ ఇంకేదైనా దసరాకి వస్తున్నామని దీన్ని సీక్వెల్ తీస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అంత బాగుంది సినిమా. చెప్పేసిన మామ, సంక్రాంతి విన్నర్ ఇస్ నన్ అదర్ దెన్ వెంకీ మామ. డాకు మహారాజ్ చూడండి, గేమ్ చేంజర్ మూవీ. రాజకీయ నాయకులు చూస్తారు, డాకు మహారాజ్ వైలెన్స్ చూస్తారు. మన ఫ్యామిలీ ఏం చూడాలన్నా ఎప్పటికీ అవే నాకు గుద్దులు బంచి మనకు కావాల్సింది ఒకసారి చూడండి అన్న. మంచి కాన్సెప్ట్ మూవీ అన్న. నిజంగా రొమాన్స్ లేదు, ఐటమ్ సాంగ్స్ లేవు, ఏం చాలా మంచి మూవీ. చిన్నలు పెద్దలు అంటే చిన్న మిమ్మల్ని కొరికేస్తా డైలాగ్ కూడా చాలా రండబ్బా సినిమాకి రండబ్బా. మంచి సినిమా, ఎంకరేజ్ చేయండి. వెంకీ బా వెంకీ బా ఇస్ బ్యాక్. నిజం బాక్స్ ఆఫీస్ కా బాగా ఆగయా.